ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంపై కేంద్రం సీరియస్గా స్పందిస్తోంది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది డీజీసీఏ. ఇండిగో విమానాల రద్దు, సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం, సంక్షోభంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసుకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఇండిగో సీఈఓను ఆదేశించింది. మరోవైపు ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దుపై సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ సీనియర్ అధికారులతో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితులపై సమీక్ష చేశారు. సర్వీసుల్ని పునరుద్ధరించి కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడమే తక్షణ ప్రాధాన్యంగా చర్యలు తీసుకోవాలని ఇండిగో సీఈఓను ఆదేశించారు. ప్రయాణికులకు టికెట్ సొమ్మును ఇవాళ రాత్రి 8 గంటల్లోపు రీఫండ్ చేయాలని ఆదేశించారు. శుక్రవారం 1600 విమాన సర్వీసులను రద్దు చేసిన ఇండిగో శనివారం 800 ఫ్లైట్ సర్వీసులను క్యాన్సిల్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, చండీగఢ్, విశాఖ, విజయవాడ ఇలా ఏ ఎయిర్పోర్ట్లో చూసినా ఇండిగో విమానాలు నిలిచిపోవడంతో ఆ సంస్థ సిబ్బందిపై ఆగ్రహం వెళ్లగక్కారు ప్రయాణికులు. మరోవైపు ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ 4 సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత ఇండిగో సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంపై కేంద్రం సీరియస్గా స్పందిస్తోంది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది డీజీసీఏ. ఇండిగో విమానాల రద్దు, సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం, సంక్షోభంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసుకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఇండిగో సీఈఓను ఆదేశించింది.